వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మనము 2వ దినవృత్తాంతముల గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుడు మందిరపు వకసములో చేర్చెను. తర్వాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదు పురము నుండి తీసుకొని వచ్చుటకే సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను ఇశ్రాయేలీల వంశములకు అధికారులకు గోత్రముల పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా దేవాలయము దేవుని మహిమతో నింపబడింది. ఈ వాక్యము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం రాసుకోవాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే 7వ నెలలో పర్ణశాల పండగ సందర్భంగా దావీదు నగరంలో ఉన్న నిబంధన మందసాన్ని సొలొమోను ఆలయమునకు తరలించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యాజకులు అతి పరిశుద్ధ స్థలములోనికి మందసాన్ని తీసుకువచ్చిన తర్వాత యాజకులు మరియు లేవీయులు అందరూ ప్రభువును హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించారు. ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన స్థిరమైన ప్రేమను వారు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించారు. అప్పుడు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఉన్నట్లుగానే దేవుని సన్నిధి మేఘము మరియు ఆ మేఘముగా దేవుని ఆలయాన్ని నింపినట్లుగా మనం చూడగలుగుతాం. దాని కారణంగా యాజకులు తమ పరిచర్యను చేయలేకపోయారు. ఇదంతా కూడా ఈ వాక్య భాగ సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 14వ వచనం, ఆలయము దేవునిది కదండి. దేవుని సంఘము ఆలయంతో పోల్చబడింది. ఈ రోజుల్లోని ఆలయం అనేది దేవునిది, దేవునికి చెందింది. కనుక మనము ఈరోజు సంఘాన్ని ఆలయంతో పోలుస్తున్నాం, దేవుని శరీరంతో పోల్చాం. కనుక ఆలయం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, దేవుని సన్నిధితో నింపబడాలి. దావీదు దానికోసము సన్నాహాలు చేశాడు. సొలొమోను దానిని నిర్మించాడు. మరియు యాజకులు మరియు లేవీయులు దానిలో సేవ చేశారు. దేవుడు తన సన్నిధి మేఘంతో దానిని నింపడం ద్వారా ఆలయము తనదని స్పష్టంగా చెప్పాడు. ప్రియమైన వారలారా, దేవుని సన్నిధితో ఆలయం నింపబడాలి. మనము మన గొప్పతనము అవి కాదండి. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ సంఘము బలంగా ఉంటుంది, అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది కదండి. అదే చూసాం పాత నిబంధనలో. దేవుణ్ణి తన సన్నిధి మేఘంతో నింపాడు. అదేవిధంగా మన సంఘము నిజంగా దేవుని సమాజం అయితే, దేవుని సంఘం అయితే ఆయన మహిమ మాత్రమే సంఘంలో ఉండాలి. దేవుని మహిమతో నింపబడాలి. ఈరోజు మన సంఘాలు ఏ విధంగా ఉన్నాయో ఆలోచించేద్దాం. ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది. 11 నుంచి 14 వచనాలు. మనము మన హృదయములతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు మనము ఆయన ఉనికిని అనుభవించగలం కదండి. హృదయంతో ఆరాధించినప్పుడు ఆయన ఉనికిని, ఆయన ఉన్నాడు అని మనం అనుభవించగలం. లేకపోతే ఆయనను అర్థం చేసుకోలేము, అనుభవించలేము. నేడు మనము ఇకపై భౌతిక ఆలయానికి పరిమితం కాలేము. ఫిజికల్ టెంపుల్ కాదు, ఫిజికల్ బిల్డింగ్ కాదు. ఈరోజు చాలామంది దేవుని యొక్క ఆలయం, సంఘం అంటే ఫిజికల్ బిల్డింగ్ అనుకుంటున్నారు. కాదండి, దేవుని యొక్క సన్నిధి. మనం దేవుని ప్రజలము, ఆయన ఆలయం కాబట్టి మనం ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఈ విషయాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి.
మనము దైవ ఆధీన జీవితంలో మనం కలిసి ఆరాధించడం లేదా వ్యక్తిగతంగా ఆరాధించినా కూడా మన ఆరాధన నిజాయితీగా పూర్ణ హృదయం నుండి వచ్చినప్పుడు మనం నిజంగా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు కదండి. ఈ విషయాలు దేవుని వాక్యం సెలవిస్తాయి. నిజంగా మన ఆరాధన దేవుని సన్నిధిని అనుభవించే విధంగా ఉందా మనం పరీక్ష చేసుకోవాలి. అప్పుడు దేవుని మహిమతో నింపబడుతుంది సంఘం. పరిశుద్ధత అంటే ఇది మహిమతో నింపబడుతుంది. మన సంఘం ఎలాగుందో మనం ఎలాగున్నామో ఆలోచించేద్దాం, పరీక్ష చేసుకుందాం. ప్రభా మీ నామానికి వందనాలు. అవును నాయనా, చాలాసార్లు నీ సన్నిధిని ప్రభా తండ్రి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను తండ్రి. నీ మహిమతో మా సంఘాలను నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కట్టండి ప్రభా. మా సంఘములు నిన్ను స్తుతించేవారుగా, నీ మహిమను ప్రభా రుచి చూసేవారుగా మమ్మల్ని తయారు చేయండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఇప్పటి వరకు వాక్యమైన ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు